గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ వరద బాధితులకు ఆహార సంచులను హెలికాప్టర్లో లోడ్ చేసి పంపిస్తున్నారు అధికారులు. పులిహోర, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్తో పాటు మెడిసిన్స్ కూడా లోడ్ చేసి హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. విజయవాడ బుడమేరుకు సంబంధించి వరద ఉధృతి మనం చూసాం. గత 3 రోజులుగా కూడా నీళ్లలోనే విజయవాడ నగరం అంతా కూడా ఉండిపోయిన పరిస్థితి. ఆ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం వరద బాధితులకు అవసరమైనటువంటి నిత్యావసరాలు అంటే ఆహార పొట్లాలతో పాటుగా మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు, రసుకు ప్యాకెట్లు, బ్రెడ్, అట్లాగే డ్రింక్ బాటిల్స్ కూడా వీరు ఇక్కడ పార్సిల్స్ కింద కడుతున్నారు. ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ కవర్ అయ్యేలాగా సుమారుగా ఒక 20 ఆహార పొట్లాలను లోడ్ చేస్తున్నారు ప్రతి సంచిలో. ఇట్లా ఒక్కొక్క సంచిలో కూడా ఇలా ఒక్కొక్క సంచి తీసుకుని ఇందులో ఈ పులిహార ప్యాకెట్లన్నీ కూడా పార్సిల్ చేస్తున్నారు. సుమారుగా 20 నుండి 30 వరకు ఈ పులిహార ప్యాకెట్లు వీరు ఇందులో పార్సిల్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఈ వాటర్ బాటిల్స్కి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ క్యాన్లు సంబంధించి ఒక్కొక్క బస్తాలో వారు అవి కూడా వేసేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఎవరికి అక్కడ వరద బాధితులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. మొత్తం వరద బాధితులకు సంబంధించి ఎక్కడ అలసత్వం ఉండకూడదు, నిర్లక్ష్యం లేకుండా అధికారులందరూ కూడా వారిని ఆదుకునేందుకు సహాయ చర్యల్లో యుద్ధ ప్రాతిపదికన ఉండాలని చెప్పారు. మనం ఇక్కడ చూస్తుంటే చాలా బాగా వీరందరూ కూడా చాలా కష్టపడి వీరంతా పనిచేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం ప్యాకెట్లన్నీ కూడా లోడ్ చేస్తున్నారు. డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వారికి అక్కడ అవసరమైనంత మేర తీసుకువెళ్ళి వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆర్డీఓ ఉన్నారు, ఆర్డీఓతో మాట్లాడదాం. సార్ ఏంటి ఒక్కొక్క సంచిలో ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ వేస్తున్నారు? ఒక్కొక్క దాంట్లో 25 వేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 40 పంపిస్తున్నారు. అక్కడ చిన్న చేతకులో పెట్టాలి కాబట్టి వాళ్ళు ఓన్లీ 150 కిలోస్. చేతకి నాట్ హెలికాప్టర్ చిన్నది, చాపర్ ఇది హెలికాప్టర్. దాంట్లో 2500 మనం లోడ్ చేయొచ్చు. వాళ్ళ పెర్మిషన్ అక్కడ క్రూ ఉన్న వాళ్ళు ఇచ్చే పెర్మిషన్ ప్రకారం మనం నిన్నటి వరకు మ్యాక్సిమం 2250 వరకు కూడా పంపించాం ఒక్కొక్క ట్రిప్కి. చేతకులో మాత్రం 150 to 170 కేజీస్ ఓన్లీ పంపిస్తున్నాం. నిన్నటి దరిదాపు 47,000 నియర్లీ 47,000 ఫుడ్ ప్యాకెట్స్, లిక్విడ్, కుక్కుడు ఫుడ్, తర్వాత డ్రింక్స్ అన్నీ కూడా నిన్న ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాతావరణం కొంత బాగాలేదు, మబ్బుగా ఉంది. మరి ఏంటి ఈరోజు ఎన్ని హెలికాప్టర్లు తిరుగుతున్నాయి? హెలికాప్టర్కి ఎన్ని కేజీలు మనం లోడ్ చేయొచ్చు? హెలికాప్టర్ అంటే చాపర్లో మనం 2500 చేయొచ్చు. యాక్చువల్గా వెదర్ బాగోలేదు కాబట్టి మనకి ఈరోజు వాళ్ళు 2 చాపర్స్ పెట్టారు, 2 చేతకులు కూడా పెట్టారు. సార్ ఇప్పుడు ఇక్కడ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అట్లాగే బ్రెడ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఏంటి ఇదంతా మనం గవర్నమెంటా లేకపోతే ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ఏమైనా సహకారం? సివిల్ సప్లై కమిషనర్ గారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది, ఆయన డైరెక్షన్ మేరకు. ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? చాలా మంది కనపడుతున్నారు. యాక్చువల్గా అండి నిన్న 200 పైన పనిచేశారు. ఈరోజు నియర్ అబౌట్ 100 మెంబర్స్ ఉన్నారు. సూళ్ళూరుపేట నుంచి మేము మా తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, అలాగే అదర్ స్టాఫ్ కూడా విఆర్ఓస్ అందరు కూడా ఫ్రమ్ సూళ్ళూరుపేట తహసీల్దార్స్ అండ్ అదర్ క్యాడర్లో వచ్చాము. అలాగే ఆత్మకూరు నుంచి ఆర్డీఓ గారు వచ్చారు. వాళ్ళ స్టాఫ్ 3 ఎంఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్, అదర్ స్టాఫ్ కూడా వచ్చి. ఏంటి సార్ ఎన్ని రోజుల నుండి ఉన్నారు సార్ మీరు? ఇది థర్డ్ డే అండి, థర్డ్ డే ఇది. మరి డైరెక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ లేదంటే చంద్రుడు సార్ కమిషనర్ సార్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎంతవరకు ఉండమంటే అంతవరకు మేము ఉండాల్సింది. ఓకే, మరి ఈ ఫుడ్ తయారీ అంతా ఎక్కడ సార్? ఈ ఫుడ్ వేరియస్ ప్రాంతాల నుంచి వచ్చిందండి. ఈవెన్ కాకినాడ నుంచి వచ్చింది, నిన్నైతే వైజాగ్ నుంచి కూడా వచ్చింది. అంతా కూడా కమిషనర్ గారి కోఆర్డినేషన్, ఆయన డైరెక్షన్లో జరుగుతుంది. సో మనకి అక్కడ కాకినాడ నుండి రావటం అంటే వారు ఎర్లీ మార్నింగ్ పంపించుంటారు. మరి ఆ ఫుడ్ మనం పాడేయ లోపే మనం ఇక్కడ చేరుకుని లోడ్ చేయగలుగుతున్నాం, లేదంటే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి? చాలా కేర్ఫుల్గా అండి. మా స్టాఫ్ కానీ లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ స్టాఫ్ కానీ ఏమాత్రం పాడైనటువంటి వాటిని పక్కన పెడుతున్నాం. ఆ ప్రమాదం అయితే ఉంది. నిన్న కొంత ఫుడ్ నష్టం జరిగింది. దాన్ని వెంటనే పక్కకి తొలగించి, యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, ఎల్లో రైస్ ఉంది కదా, దానికి టామరిన్ ఇది కలిసి ఉంటుంది, ఇది పసుపు అండ్ లెమన్, అదేం పాడవలేదు. కానీ బిర్యానీ కానీ అదర్ వేరే ఫుడ్, వెజిటబుల్ బిర్యానీ కొద్దిగా పాడైనాయి. మ్యాక్సిమం పాడైనటువంటి పక్కన పెట్టేస్తాం.
ఎందుకంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వాటిని మనం సెపరేట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ వేరే జిల్లాల నుండి రావటం వెంటనే మనకు లోడింగ్ జరిగిపోయి ఏమాత్రం ఉన్నా కానీ ఆ ఫుడ్ పనిచేయదు. అంతేనండి, అంతే. ఈ పులిహోర ఒకసారి టేస్ట్ చేస్తాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే. అంటే ఇప్పుడు ఇది లోడ్ చేస్తున్నారు మీరు? ఇది లోడ్ చేస్తుంది. పులిహోర బాగుంది. అదే మీరు చెప్పినట్టు పులిహోర అయితే ఎక్కువ నిలువ ఉండే నార్మల్ కుక్డ్ ఫుడ్ కంటే ఇది 3-4 అవర్స్ ఏం చెడిపోవట్లేదండి. ఓకే. అంటే ఇది ఇప్పుడు ఈ ప్యాకెట్స్ ఎక్కడ నుండి వచ్చాయి సార్? ఏ జిల్లా నుండి ఏమన్నా మనకు తెలిసే అవకాశం ఉంటుందా? ఇది లోకల్కి పంపించారు, మన కమిషనర్ గారు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అదే సార్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు విజువల్స్లో యాక్చువల్గా పులిహోర పంపించారు, మరి చేయించి పంపించారు. చాలా బాగుంది టేస్ట్. ఇది తింటుంటే కూడా ఆ టేస్ట్ తెలుస్తుంది, పులిహోర టేస్ట్ తెలుస్తుంది. మామూలుగా జనరల్గా ఏంటంటే ఒకవేళ లేట్ అయితే, ఇప్పుడు నిన్న వచ్చిన ఆహారాన్ని ఈరోజు లోడ్ చేయడం కుదరదు, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ పంపించారు, కొన్ని వేల ప్యాకెట్లు ఇక్కడికి వస్తున్నాయి, వెంటనే లోడ్ చేస్తున్నారు. వీరంతా కూడా ఇతర జిల్లాలకి సంబంధించిన అధికారులు సుమారుగా 3 రోజుల నుండి ఇక్కడే కష్టపడుతున్నారు. కేవలం సీఎం ఆదేశాల మేరకు ఎక్కడా కూడా వరద బాధితులకు నష్టం జరగకూడదని. ఇక్కడ చూస్తే కనుక ఇంచుమించుగా ఒక యుద్ధానికి సిద్ధం అవుతున్నారా అనే విధంగా అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఫుడ్ ప్యాకెట్లు డ్రాప్ చేస్తారో వారు కూడా ఒకరు అర్థం చేసుకోవాలి. చాలా కష్టపడి ప్రభుత్వం మీ అందరికీ ఈ ఫుడ్ని పంపిణీ చేస్తుంది. అక్కడ ఫుడ్ తయారైన దగ్గర నుండి ఇక్కడ లోడింగ్ పాయింట్కి వచ్చి మరలా ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత మరలా ఇక్కడ ఈ వెహికల్స్లో లోడ్ చేసుకుని మరలా రన్వే మీదకి వెళ్ళి హెలికాప్టర్లో లోడ్ చేసుకుని అత్యంత కష్టం మీద మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి దయచేసి ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని కూడా ఇక్కడ అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, గన్నవరం.